పార్టీ విధేయత అదే చూశారు చంద్రబాబు చాలా వరకు. అయితే అందరికీ ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు విధేయులు అయినప్పుడు ఒకళ్ళ వైపుకే మొగ్గు చూపడం అన్నటువంటి జరిగింది. ఇందులో కొన్ని చూసుకుంటే పులివెందుల్లో సతీష్ రెడ్డి మళ్ళీ రావడానికి సిద్ధపడ్డ అతన్ని ఆపి బీటెక్ రవికే ఇచ్చుకొచ్చారు. అట్లాగే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బావ, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరు సీటు ఆశిస్తే స్థానిక పరిస్థితుల దృష్ట్యా వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఇచ్చారు. విధేయత ఇక్కడ పక్కకి వెళ్ళిపోయింది. తమ్మలపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్తో పాటు లక్ష్మీదేవమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తే చివరికి జయచంద్రారెడ్డికి ఎంపీ చేశారు. ఇక్కడ విధేయతే అంటే ఈయన విధేయతకి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పిన దాంట్లో పత్రికలు రాసేటువంటి దుర్మార్గం ఎట్లా ఉంటుందో చెప్తున్నా. అట్లాగే మైదుకూరు టికెట్ కోసం మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రయత్నించిన పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ప్రకటించారు. ఇక్కడ విధేయతకే ఇచ్చారనడంలో తప్పులేదు. కళ్యాణదుర్గంలో 2019లో ఓడిపోయిన ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పోటీపడ్డ విస్తృత పరిచయాలున్న అమిల్నేని సురేంద్రని బరిలోకి దింపారు. అంటే వాళ్ళిద్దరూ విధేయతని పక్కన పెట్టి కొత్తోడికి తీసుకొచ్చి ఇచ్చారు. కానీ అది విధేయతే అని చెప్తుంది ఈ పత్రిక. కోస్తా జిల్లాలో 120 అసెంబ్లీ సీట్లకు 68 చోట్ల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో 6 స్థానాలకు 5 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా చీరాల మాత్రం పెండింగ్లో. గత ఎన్నికలు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన కర్ణం బలరామకృష్ణమూర్తి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో 14 స్థానాలకు 10 చోట్ల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ, మైలవరం స్థానాలకే ఖరారు చేయాల్సి మైలవరంలో బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఇంకా తేల్చలేదు. కృష్ణా జిల్లాలో పెనమలూరు, అవనగడ్డ మాత్రమే మిగిలినాయి. గుంటూరు జిల్లాలో 7 స్థానాలకు 4 చోట్ల తెలుగుదేశం పార్టీ, 1 చోట జనసేన అభ్యర్థులు వెలువడ్డాయి. మరో 2 స్థానాలు మాత్రం మిగిలినాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో పాలకొండ మినహా అన్ని స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేసేశారు.